హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. రీసెంట్గా మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి కదా. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి ఆర్పిఎఫ్ అధికారికంగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీద ఒక పీడిఎఫ్ని అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఒకసారి మీరు క్వశ్చన్స్ అన్ని చదివినట్లయితే మీకున్న డౌట్స్ అన్ని కూడా మాక్సిమం అయితే క్లారిఫై అయితే అవుతాయి. ఇందులో చాలా మంది ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉందో అది స్టేట్ ఫార్మేట్ లో పెట్టాలా లేదా మనకి సెంట్రల్ ఫార్మేట్ లో పెట్టాలా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది. యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా సెంట్రల్ ఫార్మేట్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లో మీ క్యాస్ట్ అనేది బీసీ అయినప్పటికీ కూడా కొన్ని క్యాస్ట్లు అనే వాటిని సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో మనకి రిమూవ్ చేయడం అయితే జరిగింది. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు స్టేట్‌కి వచ్చేసరికి బీసీ అవుతారు. బట్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్‌లో లేకపోవడం వల్ల వాళ్ళు యూఆర్ కిందకైతే వస్తారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఈ జాబ్స్‌కి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతూ ఉంటారు. సో, కానీ మీరు అప్లై చేసేటప్పుడు ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే గనక మీరు స్టేట్ ఫార్మాట్ సర్టిఫికేట్‌ని కూడా యూజ్ చేసి అప్లై అయితే చేయొచ్చు. ఎస్సీ వాళ్ళైతే మాత్రం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ట్రావెల్ పాస్ అయితే వస్తుంది కదా. మిగతా ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మీరు సచివాలయంలో గాని, మీ సేవలో గాని తీసుకున్న లేటెస్ట్ సర్టిఫికేట్ ఉంటే గనక లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఓకే. సో, మీరు తీసుకున్నది రీసెంట్‌గా ఉంటే గనక దాన్ని అప్లోడ్ చేసి దానిపైన స్కానర్ కింద మనకి క్యూఆర్ కోడ్‌లా ఉంటుంది. దాని కింద సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓబీసీ వాళ్ళు మనకి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు గానీ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు లేదా మీకు సర్టిఫికేట్ స్టేట్ సర్టిఫికేట్ అయితే రెడీగా ఉంది. సెంట్రల్ అయితే లేదు అనుకునే వాళ్ళు మీరు స్టేట్ సర్టిఫికేట్ కూడా మనకి ఇవ్వచ్చు. కాకపోతే ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. మీ క్యాస్ట్ అనేది మే 14 లోపల మనకి లిస్ట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ లిస్ట్ ఉంటుందో సో అందులో గనుక ఉంటేనే మీకైతే ఓబీసీ నాన్ క్రిమినల్ అర్హత అయితే వర్తిస్తుంది. లేకపోతే మమ్మల్ని యూఆర్ కింద అయితే పరిగణిస్తారు. కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు మీ దగ్గర లేదు సెంట్రల్ ఫార్మాట్ స్టేట్ ఫార్మాట్ అయితే రెడీగా ఉందనుకుంటున్నారో మీరైతే ప్రస్తుతం అదైతే అప్లై చేసేసి బట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఓబీసీ ఫార్మాట్ కూడా మీ సేవా సచివాలయంలో కొన్ని చోట్ల అయితే ఇస్తూ ఉంటారు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఫార్మాట్‌లో సర్టిఫికేట్ కావాలి అంటే గనక స్టేట్ ఫార్మాట్ కాకుండా సెంట్రల్ ఫార్మాట్‌లో వాళ్ళు ఇస్తారు. సో, దానికన్నా బెస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి వెబ్‌సైట్ ఉంది కదా! అప్లై చేసే వెబ్‌సైట్ అనేది. ఇక్కడ డౌన్‌లోడ్ ఫార్మాట్స్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫార్మాట్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చారో దీన్ని మీరు నీట్‌గా ప్రింట్ తీసుకొని మీరు డైరెక్ట్‌గా దీన్ని ఫిలప్ చేసి మీ దగ్గర ఉన్న ఏదైతే స్టేట్ క్యాస్ట్ గాని ఏదైతే లేదో మీరు అంతకుముందు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ గాని ఓకే. టీసీ గాని ఉంటుంది కదా. సో, ఆధార్ కార్డ్ జిరాక్స్ గాని ఇవన్నీ కూడా జత చేసి డైరెక్ట్‌గా ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్‌కి వెళ్లి అవి చూపించినట్లయితే ఇది ఫిలప్ చేసి నాకు ఈ విధంగా రైల్వే ఎగ్జామ్స్‌కి అప్లై చేయడానికి సెంట్రల్ ఫార్మాట్‌లో కావాలని చెప్తే గనక వాళ్ళు దీని మీద సిగ్నేచర్ చేసి వాళ్ళు సీలేసి మీకు అప్లికేషన్ నంబర్ అనేది రాసి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సైన్ ఉండాలి, సీల్ ఉండాలి. అలాగే అప్లికేషన్ నంబర్ అనేది కూడా వాళ్ళు ఎంటర్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆ విధంగా మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినా సరే లేదా ఓబీసీ క్యాండిడేట్స్ అయినా సరే మీరు సర్టిఫికేట్‌ని అయితే ఆ విధంగా మీరైతే తీసుకోవచ్చు. మీరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గాని, డిప్యూటీ కమిషనర్ ఎవరి చేతన్నా కూడా తీసుకోవచ్చు. లేదా ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ నుండి కూడా ఈ ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా మీ సేవా సచివాలయంలోకి వెళ్ళినా సరే సేమ్ ఇదే విధంగా మీరు చూపించి ఈ ఫార్మాట్‌లో ఉండే విధంగా నాకు సర్టిఫికేట్ అనేది కావాలంటే గనక వాళ్ళైనా సరే సర్టిఫికేట్ ఇస్తారు. సో, అదైనా సరే మాక్సిమం సరిపోతుంది. లేదా మనకి ఇదైతే 100% బెస్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా 100% దీన్నైతే వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ కాబట్టి దీనైతే 100% ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా అయితే కన్సిడర్ చేస్తారు. సో, మీకు ఫర్దర్‌గా మాత్రం ఇది యూజ్ ఉంటుంది కాబట్టి మీరు అప్లై స్టేట్ సర్టిఫికేట్‌తో చేసేసినప్పటికీ కూడా ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అప్లికేషన్ టైమ్‌కి ఉన్న డేట్‌కి సంబంధించిన ఓబీసీ లేదా ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి అనుకుంటే గనక సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై అయితే మాత్రం స్టేట్ సర్టిఫికేట్ ఫార్మాట్ మీ దగ్గర రెడీగా ఉంటే గనక దాంతో అప్లై చేసేసి బట్ ఇది మాత్రం అప్లై చేసి రెడీగా అయితే పెట్టుకోండి. ఓకే. అర్థమైంది కదా మీకు. స్టేట్ సర్టిఫికేట్‌తో కూడా అప్లై అయితే చేయొచ్చు. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాట్ ఓబీసీ లేదా ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే గనక మీకు ఇతర రకాల డౌట్స్ అనేవి సో, మీరు ఇందులో ఒకసారి ఫేక్స్ అయితే ఇచ్చారో చాలా క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఇవన్నీ కూడా చదువుకున్నట్లయితే మాక్సిమం మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే అవుతాయి. సో, ఇందులో ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే 10th సర్టిఫికేట్ మీద
డేట్ లేకపోతే గనక అంటే ఏప్రిల్ 2022లో పాస్ అయినట్లుగా ఉంటే గనక మీరు ఏం చేయాలంటే 30 ఏప్రిల్ 2022 అని చెప్పి డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు సో ఎటువంటి స్టేట్ అనేది మెన్షన్ చేయాలి అంటే స్టేట్ మే బి మెన్షన్ సిన్స్ సమ్ డిస్ట్రిక్ట్ విల్ నాట్ బి షోన్ ఫర్ రెస్పెక్టివ్ స్టేట్ ఇన్ ద లై ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టూ స్టేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్ర state have been divided into Andhra Pradesh and Telangana. Moreover, district of respected states have been further bifurcated. So, present district state may be mentioned to avoid. Okay, present ఏదైతే district to state ఉందో దాన్ని అయితే మెన్షన్ చేయమని అయితే చెప్తున్నారు. ఓకే అలాగే మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకా ఏదైనా డౌట్స్ కానీ మీరు క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఆర్ఆర్బీకి సంబంధించిన హెల్ప్ లైన్ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇచ్చారు 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో. సో మీరు ట్రై చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై అయితే చేసుకోవచ్చు. క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీరు స్టేట్ సర్టిఫికేట్తో కూడా ప్రస్తుతం అయితే అప్లై చేయొచ్చు, కానీ అప్లై చేసిన తర్వాత మీరు సెంట్రల్ ఫార్మాట్ కూడా రెడీ చేసి అయితే పెట్టుకోండి. సో ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అనేది అయితే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా సార్లు మీకు క్లియర్గా నొక్కి మరీ చెప్పాను. ఈబీసీ ఆప్షన్ అనేది ఎవరో కూడా పెట్టడానికి ట్రై చేయకని మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈబీసీ అంటే 50,000 కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈబీసీ అనేది చాలా చోట్ల కూడా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈబీసీ ఆప్షన్ కనుక ఎస్ పెడితే ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తేనే మీకైతే అవకాశం ఇస్తారు. లేకపోతే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మోస్ట్లీ కూడా ₹250 కలిసి వస్తుంది కదా అని చెప్పి ఎగ్జామినేషన్ ఫీజు మీరు తెలియకుండా చాలామంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈబీసీ అనుకుని లేదా ఫీజు తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఇది సర్టిఫికేట్ రేషన్ కార్డు ఉంది కదా సరిపోతుందిలే అని చెప్పి చాలామంది పెడుతూ ఉంటారు. తర్వాత మీకు ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఎవరు కూడా ఈబీసీ అయితే అవాయిడ్ చేయండి. మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఈబీసీ సర్టిఫికేట్ మీకు ఇస్తారు, తెచ్చుకోగలను అని నమ్మకం ఉంటే కనుక లేదా సర్టిఫికేట్ తెచ్చుకునే ఉంటే కనుక ఆల్రెడీ అటువంటి వాళ్ళు మాత్రమే మోస్ట్లీ ఈ ఆప్షన్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు మొత్తం ఎగ్జామ్ అయిపోయి అయిపోయి అన్నీ అయిపోయిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా గమనించండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను. మీరు కూడా ఒకసారి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చదువుకోండి. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.